చూసుకొని ప్రారంభంలోకి వెళ్ళిపోదాం. ఇదే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. పునాదులు నీతిమంతులేమి చేయగలరు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసన ఆకాశమందు ఉన్నాడు. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. తల్లించినట్టు కృప కనికరము కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నీ నామానికి మేము కలుగునాక. తండ్రి, నీకు స్తోత్రంలో మరి సమయంలో మరి వరదాకా తండ్రి చక్కని పాటలతో మయపరుచుకును, చక్కని కీర్తనలతో మాట్లాడిన దేవానికి వందనాలు. మరి సమయంలో మరి మంచి ఆరాధన మాకు ఇచ్చినందుకు నీ వందనాలు. రాజులేని యాజక సమయంలో తండ్రి మనం జ్ఞాపకం చేసుకొని మాతో ఉన్న తండ్రి నీకు వందనాలు. మరి సమయంలో మంచి కీర్తన మరి దావీదు రాసిన పత్రికను బట్టి నీకు వందనాలు. మరి 11వ అధ్యాయము పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరని లేఖనం చదువుతుంది కాబట్టి అయ్యా మరి రచనలు దీవించు. అయ్యా మరి నా నోటికి నోరుగా ఉంది ప్రభా. అలనాడు మోషకు తోడైన దేవుడు తండ్రి, మరి నాకును తోడైన నమ్ముతున్నాను. మరి యెహోషువకు తోడైన దేవుడు, ఏలియాకు తోడైన దేవుడు కాబట్టి వారితో మాట్లాడిన దేవుడు ఈరోజు మరి ఖాళీ హృదయాలతో వచ్చిన జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము ఎత్తుతుండగా తండ్రి మరి పరలోకం నుండి ప్రభా నువ్వు దీవించి అపహాన్ని గద్దిస్తున్నాను, గద్దించి దీవించి ఆచరించి వందనాలు చెల్లించుకుంటాం. యేసును ప్రార్థించి విజ్ఞాపన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదువు మరొకసారి రాదు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. చాలు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడుతుండే ఏమంటుందంటే, పునాదులో పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. వాళ్ళు ఎవరు? ఎక్కడి వారు? నీతిమంతులు అంటే ఎవరు? పునాదులు పాడైపోతుందని ఎవరు మాట్లాడుతున్నారంటే అది మనం అనుకోవచ్చు, సంఘం అనుకోవచ్చు, దేవుడే మాట్లాడుతుంది ఇక్కడ. మరి ఒక వ్యక్తి వచ్చి బ్రదరు నాకు ప్రార్థన వచ్చి అని అడిగినప్పుడు మరి మనం వచ్చే విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, నిజంగా నువ్వు నమ్మకముతో దేవునికి నువ్వు మొరపెట్టినట్టయితే ఆ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మరి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరంటే దానికి అర్థం ఏంటంటే, మరి మనము ఏమి చేయాలి? విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలట. మనకు ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి, మనకు అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేయాలంటే అప్పుడు ఏమంటాడు దేవుడు? మీరెవరో నేను ఎరగాను అంటాడు. హల్లెలూయా. మీరెవరో నేను ఎరగాను అంటాడు. ఎందుకు ఎరగాలంటాడు? నువ్వు ఎప్పుడు అవసరం లేనప్పుడు ఏం చేస్తున్నావు అంటే నీకు ఇష్టం వచ్చిన పని చేస్తున్నావు, నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు, నచ్చినట్టు నడుస్తున్నావు. అందుకే మరి అంటున్నాడు, పునాదులు పాడైపోగానే నీతిమంతులు ఏమీ చేయగలరు. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పినావు అనుకో, వాక్యం చెప్పినావు అనుకో, అన్నా ఇది కరెక్ట్ కాదన్నా నువ్వు రా అంటే, నువ్వు నాకు చెప్పినావులే అంటే అప్పుడు ఎలా ఉంటుంది? సరే అన్నా నువ్వు చెప్పినావు కదా, నేను వస్తాను దేవుని తడికే కదా అన్నప్పుడు నువ్వు దేవుడిని అంగీకరించడం అవుతుంది, దేవుని వాక్యం స్వీకరించడం అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు దేవుడు చూస్తున్నాడు, అయ్యో నా కుమారుడు ప్రత్యేకంగా పని కట్టుకొని పోయి చెప్తే నా బిడ్డ అంగీకరించింది కదా సంతోషపడతాడు. హల్లెలూయా. ఇదే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఒక్క మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరు తీశారా? హల్లెలూయా. 6వ అధ్యాయం 5వ వచనం. ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఏమంటుందంటే దేవుని వాక్యం చెప్తుంది, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. హల్లెలూయా. ఈ రోజు విధేయులు ఎవరైనారు? తల్లిదండ్రులకు లోబడుతున్నారా? లోబడతలేరు. తల్లి ఒకటి చెప్తే కుమారుడు ఒకటి చెప్తే, తండ్రి ఒకటి చెప్తే కుమారుడు ఒకటి, ఇలా రకరకాలుగా చేస్తే ఏమైపోతుందంటే మరి తల్లిదండ్రులు మరి రోజు ఎంతో గోదాడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు చేసిన పాపానికి
తండ్రులు చేసిన పాపానికి పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు చేసిన తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరి తండ్రి ఏం చెప్తాడు? మంచి తండ్రి అయితే, బిడ్డా నేను చెప్పినప్పుడు నువ్వు చెయ్యు, అది నీకు పని చేస్తుంది. మరి తల్లి చెప్పుతుంది అదే, నువ్వు మంచిగా చదువుకో బిడ్డ, మంచి మార్కులు తెచ్చుకో, ఫ్యూచర్ నీ భవిష్యత్తు బాగుండాలని ఒక తండ్రి చెప్తున్నాడు. మరి ఈ తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విను, దేవుని స్తుతించు, దేవుని ఘనపరచుంటున్నాడు. హల్లెలూయా! నువ్వు దేవుని ఘనపరిచినట్టయితే, దేవుని మాట విన్నట్టయితే ఇక్కడ ఏమవుతారో మరి కీర్తన 1వ గ్రంథంలో రాయబడిన మాట మనం చూసుకుందాం. 2వ వచనం, కీర్తన 1వ గ్రంథం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా! ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, మరి ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందం అంటే ఏంటి? ఆనందించడం ఏంటిది? దేవుని ప్రతిరోజు నీ పడుక మిన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా ఈరోజు నేను తప్పిపోయానేమో, ఈరోజు మరి రోజు గతించింది కాబట్టి నాకు నూతన దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు నేను మంచి పని చేయాలి, నేను నా తల్లికి తండ్రికి లోబడాలి, నా అధికారులకు లోబడి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా! దేవుడు నీ మాట ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 3వ వచనంలో చదువు, అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకు వాడక తనకాలమందు బలముచ్చు చెట్టు వలన అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా! ఏదో ఎవరేదా అతడు చేయనదంతయో సఫలము. ఎందుకు? నా తండ్రి మాట నేను వింటే నేను బ్రతుకుతాను. నా తండ్రి ఎటువంటి వాడు? మంచివాడు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా జీవితంలో జరిగింది. అది ఇతరుల గురించి చాలా జరిగినాయి, చూసిన కళ్ళతో, కానీ నా జీవితంలో జరిగిన విషయం చెప్తున్నాను. నేను దేవుని ఎరగలేనప్పుడు చిన్నవాడిని, చిన్న వయసు చిన్నది. ఒకసేపు మా నాన్న, మా బాపు, నేను బాపు అంటే ఎక్కువ తెలంగాణలో కాబట్టి చెప్తున్నాను, మా నాన్న అయితే మరి మరణకాలమైన స్థితిలో ఉన్నాడు. చాలా భయంకరమైన స్థితిలో, అక్కడికి తిరిగాము, చాలా తిరిగాము, కానీ ఎక్కడికి వెళ్ళినా కాలేదు, తక్కువ కాలేదు. సేవకుడు వచ్చాడు, సేవకుడు వచ్చి ఏమన్నాడంటే, మామని పిలుస్తాడు, చిన్న వయసు అని మామని పిలుస్తాడు. కానీ ఆయన వచ్చి మామ మీరు చర్చికి రండి, దేవుని మందిరానికి రండి, ఈ బాబు బతుకుతాడు అని తను చెప్తూ వచ్చినాడు. ఒక సేవకుడు చెప్తున్నాడు. హల్లెలూయా! వచ్చి చెప్పినప్పుడు అప్పుడు మాకు దేవుని వాక్యం అని తెలియదు. ఆపడికే మా మామ, మా చిన్నమ్మలు అందరూ ప్రార్థనలు చేస్తారు, కానీ మాకు దేవుడు అంటే తెలియదు. హల్లెలూయా! దేవుడు అంటే తెలియదు కాబట్టి తెలియని స్థితిలో మేము ఉన్నాము. ఆయన వచ్చి చెప్పాడు. మరి మా బాపు కూడా మందిరానికి వెళుతున్నాడు, వేదస్తుడు పోతుండు. ఏమనుకున్నాం? అర్థం పోతుంది కదా, చర్చికి వెళుతుంది కదా మా బాబు, బాగా అవుతాడు కదా అని మేము అనుకుంటున్నాం. కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే, అసలైన పునాది లేదు. అక్కడ పునాది లేదు. ఏమవుతుందంటే అక్కడ వస్తుండు పోతుండు. మేము నిజంగా మా బాబు బతకాలని మేమందరం కలిసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే అప్పుడు దేవుడు బ్రతికించినాము. హల్లెలూయా! ఎందుకంటే మా బాబు వెళ్తుంది కదా, వస్తుంది కదా, పోతుంది కదా, సరేలే అనుకున్న ఉద్దేశం వెళ్ళిపోయాం. ఆ రకంగానే జరిగింది. ఏమైంది? మా బాబు చనిపోయాడు. ఎంతమంది అంటే ఇరుగోలు మేము 8 కూర్చున్నా కూడా ఆ ఒక్కరోజు ఒక మాట తెలుసా? ఆ చనిపోయే ముందు, నానా ఈరోజు ఒక్కరోజు నన్ను కాపాడండిరా, తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్నాడు. ఆ ఒక్కరోజు మేమందరం తిరువలో కూర్చున్నాం, పండుకున్నాడు. మధ్యలో పండుకొని ఏం చేస్తాం? ఎవరిమేం చేయలేం కదా, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. కరెక్ట్ ఏ టైంకి అయితే చెప్పిందో ఆ టైంకు మా బాబు దాటిపోయాడు. హల్లెలూయా! 12 గంటల సమయంలో చనిపోయాడు. మేమందరం తిరుమల కూర్చున్నాం, కొట్టుకుంటున్నాం, ఏడుస్తున్నాం, కానీ ఏమి చేయలేం. కానీ ఆ ఒక్క మాట, సేవకుడు చెప్పిన మాట మేము విన్నట్టయితే ఆ రోజు మా బాబును మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాము, కానీ పోగొట్టుకున్న వారిగా ఉన్నాం. సేమ్ టైం అదే స్థితి వచ్చేసింది మరొకసారి. 6 నెలల తర్వాత మా అమ్మ కూడా అదే స్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, సేమ్ చిన్న వయసుకుని చనిపోతుందని అందరూ అంటున్నారు. కానీ ఒక అక్క వచ్చి, మన మమతక్క లెక్కన ఉంటుంది, చాలా వయసు చిన్న, మీ నాన్నను పోగొట్టుకున్నారు, మీ అమ్మను కూడా పోగొట్టుకుంటున్నారని
ఆమె వచ్చి బాధతో చెప్పింది, అదే రాత్రి నేను చిన్న వయసులో ఉన్నాను, ఇంటింటికి వెళ్ళి అక్క మా ఇంటి మీద ప్రార్థనకు రండి, మా అమ్మ బాగలేదని ఏడ్చుకుంటూ చెప్తే ఆ యొక్క సంఘం అంతా వచ్చి ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు అయితే ఏ విధంగా 3 గంటల సమయంలో లేచి ఉన్నారో ఆ సమయంలో మెలుకువకు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనము కొన్ని చేసే తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనల వల్ల దేవునికి దూరం అవుతున్నాము, దేవుని గాయపరుస్తున్నాము. ఆ ఒక్క మాట నువ్వు దేవుడు ఉన్నాడని గుర్తిస్తే అప్పుడు అంటున్నాడు, పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమి చేయగలరంటే నువ్వు విశ్వాసముతో తలవంచి అడుగుతున్నావా, అప్పుడే నీకు దేవుడు రిజల్ట్ ఇస్తాడు. దేవుడు నీ మాట వింటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ మాట వింటాడు. ఎందుకు చెప్తుంది ఈ మాట అంటే, మరి ఇప్పుడు చదువుకున్న మాట అంటే ఎపిఎస్లో రాసిన పత్రిక మరొకసారి చదివా మాట, చాలా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. నీ తల్లిని గాని నీ తండ్రిని సన్మానింపలేదా నువ్వు దేవుని అవమానపరిచిన వాడిగా ఉంటావు. హల్లెలూయా. దేవుని గాయపరిచిన వాడిగా ఉంటావు. ఆ దేవుడు బాధపడుతున్నాడు తెలుసా, నేను వీళ్ళను ప్రేమించి మంచి కుమారుని ఇచ్చాను, మంచి కుమార్తెని ఇచ్చాను, వీళ్ళు ఇలా పెరిగితే వాళ్ళకు ప్రయోజనం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి అని దేవుడు చూస్తలేడా, బాధపడతలేడా? హల్లెలూయా. ఎందుకంటే మరొక విషయం నేను చెప్తున్నాను, మా బావగారు చాలా పెద్ద వయసే. ఎందుకు చెప్పబడుతుందంటే వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఏదో కల్పిత కథలు కాదు, ఇక్కడ చూశాను కళ్ళతో. అక్క ఆయన వచ్చి ప్రార్థన చేసి నన్ను చేపేసుకుంటున్నాడు, అది చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి చేపేసుకుంటున్నాను. ఒక రోజు తన భార్యను అడిగాను, కూర్చున్నది, అక్క మీరు చర్చకు రాండి అక్క అంటే, మీ బావ అయితే తక్కువ అండి అన్నది. అక్కడ ఏం లేదు, లేకపోయిన మనసు లేదు. ఇప్పుడు బావగారు బతకాలంటే ఎవరు సపోర్ట్ కావాలి? అక్కడే సొంత భార్య సపోర్ట్ కావాలా, అన్నదమ్ముల సపోర్ట్ కావాలా, అక్కల సపోర్ట్ కావాలా, అప్పుడే తన బాగుపడతాడు. ఇప్పుడు నా మట్టుకు నేను బాగుపడలేదు, ఎవరు కావాలి, నాకు సపోర్ట్ కావాలా, సపోర్ట్ ఉంది ఎవరు కావాలి ఎవరు. హల్లెలూయా. ఒకరు ప్రోత్సహించాలా. భర్త బాగలేడా, భార్య ప్రోత్సహించాలి. భార్య బాగలేదా, భర్త ప్రోత్సహించాలి. అప్పుడే దేవుడు వింటాడు. అయ్యో వీళ్ళిద్దరి కుటుంబం ఇలా ఉందా, వీళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, కలిసి పని చేస్తే అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. హల్లెలూయా. మరొకసారి అదే ఎపిఎస్లో రాసిన పత్రిక చదువు, చదువు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి. హల్లెలూయా. ఈరోజు సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యొద్దకు వచ్చినవా? దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పడితే ప్రయోజనం లేదు. ఈరోజు చేతులు కాలినాక ఆకులు పడితే ప్రయోజనం లేదు. దేవుడు నన్ను నువ్వు గుర్తిస్తే ఆ దేవుడు నీ తోడుకు వస్తాడు. నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయలేరు. ఎందుకంటే నీతిమంతులు తప్పు చేసి నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు క్షమిస్తాడా? ఎన్నిసార్లు క్షమిస్తాడు. కానీ ఎటువంటి మనస్తత్వంతో ఉన్నావు, కన్నీరు కాస్తున్నావా? అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పిపోయానయ్యా, నేను జారిపోయానయ్యా అని నువ్వు తగ్గించుకుంటే దేవుని ఎదుట నీ మాట తప్పక చెప్తాడు, నీ పక్షంగా న్యాయము చేస్తాడు. అదే ఆ రోజు పేతురు అనే సీమోని ఇంట్లో యేసు ప్రభుల వారు భోజనం చేస్తూ ఒక తల్లి వచ్చి ఆయన పాదాల మీద పడి మరి కన్నీరుతో తన విలువైన అస్తరు పగులో కొట్టి ఆధారం తుడుస్తూ ముద్దు పెడుతున్నది. హల్లెలూయా. మరి ముద్దు పెట్టినప్పుడు స్త్రీని పక్కకు తొలగించాడా? అక్కడ ఉన్న వ్యక్తులు ఏమంటున్నారు, ఈయన ఎవరిని దగ్గరికి చేర్చుకున్నాడు, ఆపత్తున్న స్త్రీని అని పక్కన వారు అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమని తెలుసా, సీమోను, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నా కాళ్ళకు నువ్వు నీళ్ళు ఇయ్యలేదు,
కానీ ఆ స్త్రీ చూసినావా, ఆ కాళ్ళకు నీళ్ళు ఇచ్చి విలువైన అస్తరు పగులు పెట్టి పాదాలు కురుస్తుంది. ఇది కదా విశ్వాసము. హల్లెలూయా. అది కాదా నీ మంచితనము. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, వచ్చి పాదాలు పట్టుకో, దేవుణ్ణి అడుగు. పునాదులు పాడైపో, నీతిమంతులు ఏమి చేయగలరంటే, నువ్వు ఎంత ఏడిచినా, నువ్వు దేవునికి దూరంగా ఉంటే దేవుడు నీ తడికి రాలేడు. హల్లెలూయా. ఇది అంటాడు, యెహోవాను విడిచి వేరొక్కరిని ఆశ్రయించిన వారికి శ్రమలు విస్తరించుకున్నాడు. నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వు బ్రతకలేవు, దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు. అందుకే మరి ఇదే మొదటి కీర్తనలు చదివాం కదా ఇంతకు ముందు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చదువు ఇంకా వచ్చిన చదువు. అతడు నీటి కాలువ యోరను వలె నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు నుండు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇలానే ఉన్నాను అయ్యా. కొందరు అంటారు తెలుసా, నేను తప్పు చేశానయ్యా, ఆ దేవుని దగ్గరికి ఎలా రావాలనయ్యా, ఆ మందిరానికి నేను ఎలా రావాలా, రాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావు, మంచిగానే ఉన్నావు. ప్రయాణం చేస్తున్నప్పుడు వెనుక వాళ్ళు వచ్చి కొట్టిందా గాడి, మళ్ళీ బైక్ ముంగడికి వచ్చి కొట్టిందా తెలియదు. అప్పుడు ఏమవుతుంది నీ పరిస్థితి? రక్తం కారుతుంది, ఏదో డ్యామేజ్ అవుతుంది, కింద పడి కొట్టుకుంటావు. నీ బట్టలకు రక్తం కావచ్చు, బుర్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా నేను తీసుకెళ్ళే వారు ఎవరు? నీ సెట్ పిల్లేస్తారు, అప్పుడు క్లీన్ చేస్తాను చేయరు కదా. అప్పుడే దాన్ని ఆ టైంలో తీసుకెళ్ళి ఇక్కడ హాస్పిటల్ వస్తాను. మరి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అంటాడా, అరే నీకు బుద్ధి ఉంది కదా, నీకు రక్తం ఉంది కదా, డాక్టర్ అంటాడు. ఏ డాక్టర్ అంటాడా? అనడు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దాన్ని క్లీన్ చేసి అది నీకు కట్టుతాడు. హల్లెలూయా. నిజంగా నువ్వు యేసు ప్రభువును, నువ్వు దేవాది దేవుని ఎరుగున్నట్లయితే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండి నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావా, ఆ దేవుడు నేను కరుణిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క పునాదులు అన్నదానికంటే మన కుటుంబం కావచ్చు, మన సంఘం కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు. ఆత్మీయులకు మనం ఎలా ఉండాలంటే, ఒక సంఘం అంటే నలుగురు కోసం మనం ప్రార్థన చేసేవారికి ఉండాలంట. ఎలా ఉండాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు సహోదరుడు వచ్చి అన్న నా కోసం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నేను మమతకు ఫోన్ చేస్తే అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేయాలంతే. చిన్న నన్ను ప్రార్థించాలి, నా కోసం చేయాలి ప్రార్థన అంతే. దేవుడు ఇంటాడా, వినడది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. మనం నలుగురికి చెప్పేవారిగా చేస్తాడు దేవుడు, వినేవారిగా కాదు. ఎన్ని రోజులు మనము దేవునికి దూరంగా ఉంటాం, ఎన్ని రోజులు దేవునికి మనం గాయపరుచుతాం, ఎన్ని రోజులు దేవుని దుఃఖపడతాం. ఇంకా చిన్న పిల్లల వాళ్ళు ఉందామా మనము? ఎదురు చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడు ఈరోజు మందిరానికి వస్తున్నాడు, నా కుమార్తె మందిరానికి వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన ఆనందం ఎలా తెలుసా? నన్ను స్తుతించడానికి, నన్ను ఘనపరచడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అది నీలోనే ఉంది, నాలోనే ఉంది, ఎక్కడో లేదు. నేను అక్కడనే ఊరుకుంటే అక్కడనే ప్రార్థన చేస్తానంటే, ఇక్కడ ఆయన ఎందుకు మందిరం అనేది ఎందుకు ఏర్పడ్డది? ఎందుకోసం ఏర్పడ్డది? ఎందుకంటే నలుగురు కలిసి, 4 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి. నువ్వు ఎక్కడో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు ఇంట వినడం కాదు, నలుగురిలోకి వస్తే 4 చప్పట్లు కలుస్తాయి. కాబట్టి దేవుని వైపు వస్తావు. హల్లెలూయా. 4 చప్పట్లు కలిస్తే, నువ్వు 4 ఇటుకలు కలిస్తే ఇల్లు ఏ విధంగా కట్టబడుతుందో సంఘము ఆ విధంగా కట్టబడుతుంది. సంఘములో నువ్వు కూడా నీకు ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? నా కుమారుడు, నా కుమార్తెలని. మనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి రోమపత్రిక 12 మొదటి వచ్చిన ఒకసారి చదువు. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని ఒక పౌలు భక్తుడు ఇలా రాస్తున్నారు ఏమంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవమైన మీ శరీరములు ఆయనను సమర్పించుకోండి. మనుషులకు కాదు మనం సమర్పించుకునేది, మనుషులకు కాదు మనం భయపడది. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళొద్దని బెదిరిస్తారు, నువ్వు సంఘానికి వెళ్ళొద్దని బెదిరిస్తారు. బెదిరించేవారు ఎవరు కాదు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ముందుకు అడిగాయో, నువ్వు ముందుకు అడిగాయో. నీకు చదువు రాదా, నీకు పాటలు రావా, ఆయన అది చూడడు. నువ్వు మందిరంలో కూర్చు ఏడు, ఆయన పాదాల చేత తల వంచి ఏడు. మరి అన్నేం చేసిందంటే అన్నగా, మరి ఆయన ఆమె వాక్యము చదివినట్టు లేదు, పాటలు పాడినట్టు లేదు. సన్నిధి ఏం చేసిందంటే బొల్లు మనం ఏడుసుకోవచ్చు. హల్లెలూయా. ఆ స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది, కన్నీరు కాస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తున్నది. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరం, దేవుని మాటలు వింటున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని శుద్ధిస్తున్నావా? నువ్వు బయటికి ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళి నేను చూస్తున్నాడు. ఇందాక అక్క రాంగ్ ఒక మాట అంటున్నది, నేను సీరియల్ చూచాను అనేసాను. నువ్వు ఇక్కడ ఏ సీరియల్ చూసినా, ఏ సినిమా చూసినా అక్కడ ఆయన అసలైన సినిమా చూపిస్తాడు. హల్లెలూయా. అసలైన సినిమా చూపిస్తాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కావాలని కాదు, నిజంగా చెప్తున్నాడు. నువ్వు ఏ పంట అయితే వేస్తావు ఆ పంటనే కోస్తావు. హల్లెలూయా. ఏది విత్తుతావో అదే కోస్తావు దేవుడు అంటున్నాడు. నేను కాదు, ఇక్కడ నీతిమంతులుగా ఉండాలంటే ఎవరు నీతిమంతులు కాదు భూమి మీద, ఎవరు కారు. ఆయన మాత్రం ఒక్కడే నీతిమంతుడు, ఆయన మాత్రమే సజీవుడు, సజీవులకు సజీవుడు. నువ్వు దేన్ని ప్రేమించినా నువ్వు ఫలించలేవు. దేవుని మాత్రం ప్రేమించు. ఉదయమున లేచి ఆయన పాదాలు పట్టుకో. మరి నేను పోయిన వారంలో నేను అనుకున్న మాటలు తెలుసా? మరి అన్నగారు ఇక్కడనే చెప్పారు, నువ్వు వాక్యం చెప్పాలి తమ్ముడు అని చెప్పినప్పుడు పోయినాక రూమ్కి వెళ్ళి నేను ప్రార్థన చేసిన, అయ్యా మరి మీ బిడ్డలకు ఏది వివరించాలో నాకు తెలీదు, నాకంటే జ్ఞానం లేదు కదా అడిగినప్పుడు ఆయన ఒక మాట తీసుకొచ్చినాడు. ఇదే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరంటే, ఆ విషయము నువ్వు గమనించినట్టయితే ఎందుకు పాడైతున్నాయి పునాదులు, ఎందుకు దేవుడు వినలేకపోతుందంటే నీలో నాలో ఏముంది. ఎదుటి వ్యక్తిని మనం వేలెత్తి చూపించినప్పుడు ఈ మూడు వేళ్ళు మనకు చూపిస్తున్నాయి. హల్లెలూయా. ఇది పక్క గమనించాలి. ఎదుటి వ్యక్తిని మనం అంటే అంతకు దిగులు మనం అందిస్తాము. ఎదుటి మన లేఖనములు చూస్తాము, నీ సహోదరుని వ్యర్థుడు అంటేనే అక్కడ హత్య చేయమని రాయబడింది. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్న మాట ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్తుందండి, ఒక స్త్రీని మోహంతో చూస్తేనే వ్యభిచారము చేసిన రాయబడింది. ఈ రోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నీ తల్లిదండ్రులకు భయపడుతున్నావా? నిన్ను పుట్టించిన దేవుడికి భయపడుతున్నావా? ఆ దేవుడు ఒక క్షణం నిన్ను మర్చిపోతే నువ్వు బ్రతకలేవు, భూమిగా బ్రతకలేవు. దేవుడు జాగ్రత్తగా చెప్తున్నాడు, నా కుమారుడా నా యుద్ధకు వచ్చి నువ్వు తలవంచు అంటున్నాడు. నా యుద్ధకు వచ్చిన నేను ద్రోక్షి నేను వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటవా ఆయన మనం తప్పు చేసినాక అప్పుడు ఏమి చేయాలంటే తలవంచి ఆదలు పట్టుకోవాలి. నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తలవంచు. నీకు బెడ్ మీద ఉంటే బెడ్ మీద తలవంచు. నీకు ఎక్కడ అనుకూలంగా అక్కడ ఉంచు. మన ఆలోచనలు సరైన కావు, మన తలపులు సరైనవి కావు. మరి పౌలు భక్తుడు ఏమన్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి మనము చనిపోతే శరీరం మధ్య కలుస్తుంది. చనిపోయినాక మనం దేవుని స్తుతించలేము, గణపరచలేము. కానీ బ్రతికుండగానే నువ్వు దేవుని గణపరచు. హల్లెలూయా. బ్రతికుండగానే నువ్వు దేవుని యొద్దకు రా. నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి శాపంలో, ఎటువంటి ఖండంలో ఉన్నా సరే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట వింటున్నావా ఈరోజు సహోదరుడా? ఎందుకంటే మనము చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ఎత్తుకోవాలంట. ఆయన సిలువను ఎత్తుకోవాలంటే మనం ఏదో మోయవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన ప్రార్థన ప్రతి రోజు ప్రార్థన. మన పిల్లల కోసం మనం ప్రార్థించాలి. అయ్యా నా పిల్లలు నాకు మంచి సంతానం ఇచ్చావయ్యా, పిల్లలు నీ ఆధీనంలో పెరగాలి, నీ అడుగు జాడలు నడవాలని ప్రార్థించేస్తే ఆయన కనుదృష్టి, మరి మనం ఇక్కడ చూస్తాము ఆయన కనుదృష్టి లోకమంతా సంచరించడానికి 11వ వచనంలో చూస్తాము. కీర్తన చూడు మరొకసారి, కీర్తన గ్రంథంలో లాస్ట్ మాట చదివి మనం నేర్చుకుంటాం. 4వ వచనం చదువు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా
సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. చాలు. ఎక్కడ చూస్తున్నాడు? భూమి అందంతా ఆయన కన్ను ఉంది. లేదా నువ్వు ఏ గృహంలో జాగున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఎక్కడ ఉంది సింహాసనం? ఆకాశంలో. ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే, నిజంగా చెప్తున్నా నేను, ఎప్పటికైనా సరే బైబుల్ మీద మొత్తం ఒట్టేసి చెప్పకూడదు. మనం బ్రతికినా బ్రతకపోయినా పర్వాలేదు, కానీ దేని మీద అసలు ఒట్టేసి చెప్పకూడదు. కొంతమంది అంటారు, నా తల్లి తోడు, నా బిడ్డ తోడు, నా కూతురు తోడు, బైబుల్ తోడు. అది దేవుడు అసలే క్షమించడా మాట. అవునంటే అవును, కాదంటే కాదు. నీతో నైతదా సమాధానం చెప్పు, లేదా సపరేట్ గా సైలెంట్ గా వెళ్ళిపో. హల్లెలూయా. నీ మాట వినలేదా దేవుడికి చెప్పు. వినకపోతే ఇటు వదిలేయి. నీ తాడికి ఇది కాకపోతే ఇంకెంతో మంది తీసుకొస్తాడు. ఎవరినో తీసుకొస్తాడు, ఎక్కడో పెడతాడు నిన్ను. ఈ ద్వారం బంద్ అయిందా, ఇంకా 4 ద్వారం తెరుస్తాను సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మీద ఒట్టేసి చెప్పే అధికారం మనసుకి లేదు. ఆయన ఎందుకంటే ఏమన్నాడు ఇక్కడ? మలస చదువు 4వ వచనం చదువు మరొకసారి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఎక్కడ ఉన్నది? హల్లెలూయా. నువ్వు నేను భూమి మీద ఉన్నాం, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో చూస్తున్నాడు. మరి ఆదికాండంలో చూస్తాము, నరులను పరిశీలించిన చూస్తున్నాడు. నిన్ను నన్ను పరీక్షిస్తలేడా? నిన్ను నన్ను చూస్తలేడా దేవుడు? ఈరోజు నీ కన్నీరు చూస్తలేడా? నీ బాధ, నీ వేదన చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, మనసుడు శోధింపనేవాడు, కానీ మనలో ఉంది ఆలోచన వల్ల మనం శోధింపబడుతున్నమాట. హల్లెలూయా. ఒకవేళ అయ్యా నాకు ఈ ఆలోచన రావద్దని నువ్వు ప్రార్థన చేస్తావా, దేవుడు నీ మాట వింటాడు. అయ్యా ఈ తలంపులు నాకు వద్దయ్యా, ఇది నాకు సరైనది కాదు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నేను దేవుడు నిలబెడతాడు. అదే విధంగా చూసినట్టయితే చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అదే యోసేపును చూసుకున్నట్టయితే, యోసేపు తన కళ్ళ ముందుకు వచ్చి తన చేతి బట్టి లాగినా కూడా తన దూరం పోవచ్చు. హల్లెలూయా. ఎవరిని చూశాడు? మనసును చూడాడు, దేవాది దేవుని చూశాడు. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూడు. మరి దేవుని వైపు చూసినట్టయితే నీకున్న ఏ శత్రువు అటాక్ చేయలేడు, ఏ మాంత్రికులు నిన్ను అటాక్ చేయలేడు, కానీ దేవుడు మాత్రమే తీసుకెళ్తాడు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు గురించి.